హాయ్ ఫ్రెండ్స్, ఓజీ ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా 25వ తేదీన సినిమా గ్రాండ్గా థియేటర్లకి అయితే వచ్చేసింది. అండ్ ఈ సినిమా పైన ఉన్న హైప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ హైప్కి ఈ సినిమా అయితే మాత్రం పక్కా రీచ్ అయిందని చెప్పచ్చు. సుజిత్ గారు ఈ సినిమాలో ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ప్లాన్ చేశారనమాట. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎలివేషన్స్ కావచ్చు, అలాగే ఆయన కాస్ట్యూమ్స్ కావచ్చు, యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం తమనన్న ప్రాణం పెట్టేశాడు, మామూలుగా కొట్టలేదు, శివతాండవం చేశారని చెప్పొచ్చు అనమాట. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్లో వచ్చే పవన్ కళ్యాణ్ గారు అంటే స్టైలిష్ లుక్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగుంది. అండ్ సినిమా పైన కూడా మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రావచ్చు అనే దాని గురించి చాలామంది డిస్కషన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి అంటే అఫీషియల్గా అయితే పోస్టర్ ఇంకా రాలేదు, బట్ అన్అఫీషియల్గా చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ సినిమాకి 150 కోట్ల పైన సినిమా కలెక్షన్స్ అయితే రావచ్చు అని కూడా చాలామంది అయితే మాట్లాడుతున్నారు. అలాగే 70 నుంచి 80 కోట్ల వరకు షేర్ అయితే కలెక్ట్ చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది అయితే డిస్కస్ చేస్తున్నారనమాట. బట్ ఈ సినిమా లాంగ్ రన్లో 500 కోట్ల వరకు వెళ్ళొచ్చని కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే మాస్ సినిమా కాబట్టి అంటే ఫ్యాన్స్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్ కూడా ఈ సినిమాకి గట్టిగా ఉండొచ్చు అని కూడా కొంతమంది అయితే భావిస్తున్నారు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇప్పటి వరకు చూసుకున్నామంటే భీమ్లా నాయక్ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. 160 కోట్ల వరకు రాబట్టిందని చెప్తున్నారు. అయితే ఆ సినిమాని ఓజీ సినిమా కేవలం 2 రోజుల్లోనే దాటేయచ్చు అని కూడా ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చూసి ఆయన ఇంకా కొన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అని కూడా ఫీల్ అవుతున్నారు. బట్ ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే చేస్తున్నారు, అది కూడా రిలీజ్కి రెడీగా ఉంది. బట్ ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు ఏంటి అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమాకి పార్ట్ 2 అనౌన్స్ చేశారు. అలాగే ఓజీ సినిమాకి కూడా పార్ట్ 2 అయితే ఉంది అఫీషియల్గానే. సో సినిమా ఎండింగ్లో అయితే చూపించారనమాట. అండ్ ఆ ఓజీ పార్ట్ 2 అయితే మాత్రం ప్రభాస్ గారు కూడా ఉండొచ్చు అని కూడా సో చాలా గట్టిగా చెప్తున్నారు. అండ్ ఆయన సంబంధించిన చిన్న క్లిప్ కూడా అంటే లైక్ ప్రభాస్ గారి సాహో సినిమా సంబంధించిన చిన్న క్లిప్ కూడా చూపించారనమాట. సో ఇంకా ఆ సినిమా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈజీగా 1000 కోట్ల పైన సినిమా అయితే కలెక్షన్స్ అయితే రాబడుతుంది. బట్ వెయిట్ చేసి చూద్దాం మరి ఆ సినిమా వస్తుందా రాదా అనేది. అయితే ఓజీ సినిమా పైన మీకున్న ఒపీనియన్ ఏంటి, ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.